ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలను ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువుకు మొదటి శిష్యుడైన పేతురు భార్యను గురించి పండితులు చెప్పిన మాటలను చరిత్ర ప్రకారంగా వాక్య ప్రకారంగా కూడా మనం సంభాషించుకుందామండి. పౌలు గారు ఆమెను గురించి చెప్పిన వాక్యాధారంతో పేతురు భార్య ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతాము. 1 కొరింథీ 9వ అధ్యాయం 5 నుండి 7 వరకు మనం ధ్యానం చేస్తే పౌలు తనను విమర్శించే వారిని గురించి మాట్లాడుతూ తక్కిన అపస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసరాలైన భార్యను వెంటబెట్టుకుని తిరగటానికి మాకు అధికారం లేదా అని పౌలు కొరింథీ సంఘమును ప్రశ్నించాడు. అయితే పౌలు మాట్లాడిన మాటలను బట్టి కేఫా వలె భార్యను వెంటబెట్టుకుని తిరగటానికి మాకు అధికారం లేదా అని పౌలు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే పౌలుకు భార్య ఉందా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. పౌలు దేవుడిని దర్శించక ముందు పౌలుకు భార్య ఉండి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎలాగంటే యూదులు వారి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏర్పరచుకున్న సన్హెద్రియన్ అనే న్యాయ విధాన సభలో ఉండే 70 మంది సభ్యులతో పాటు పౌలు గారు కూడా ఒకరు. ఆ సభలో సభ్యునిగా ఉండాలంటే వివాహితుడై ఉండాలి. పౌలు ఆ న్యాయ విధాన సభలో సభ్యునిగా కొంతకాలం పనిచేశాడు కనుక ఈ కారణాన్ని బట్టి పౌలుకు కూడా దేవుని ఎరగకముందు పెండ్లి అయ్యి ఉండవచ్చు అన్న అభిప్రాయం కలిగి ఉంది. అయితే మనం ఇప్పుడు పౌలుని గురించి కాదు కానీ పౌలు చెప్పిన కేఫాను గురించి, కేఫా అనే పేతురు యొక్క భార్యను గురించి పౌలు చెప్పిన మాటలను మాత్రమే మనం సంభాషించుకుంటున్నాము అని గమనించవలసి ఉందండి. పేతురు భార్య, అత్త వీరిద్దరూ దేవుని యందు విశ్వాసులు అని వాక్యం ద్వారా తెలుసుకుంటాము. ఈమెను గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఈమెను గురించి పౌలు గారు ప్రత్యేకంగా ప్రస్తావించడం వలన ఈమె మామూలు స్త్రీ కాదు కనుక పౌలు చెప్పినట్లు ఈమెకు గల విశ్వాసము ఎలాంటిదో తెలుసుకుంటున్నాము. బాప్తిస్మిచ్చే యోహాను హేరోదు రాజు చేత చంపబడిన తరువాత ప్రభువు ఇంకా నా సమయము ఆసన్నమైంది అని తన ఇంటి నుండి బయలుదేరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని పరలోక రాజ్య సువార్త బోధిస్తూ అక్కడ అపవిత్రాత్మతో బాధపడుచున్న వారిని స్వస్థపరిచాడు. ఆ తరువాత అక్కడ ఉన్న సమాజ మందిరములో వాక్యం బోధించి మందిరములో నుండి పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో కలిసి మొదటిగా పేతురు ఇంటికి వచ్చాడు. ప్రభువు పేతురు, అంద్రెయ ఇంటికి వచ్చేటప్పటికి పేతురు అత్త తీవ్ర జ్వరముతో మంచములో పడి ఉండటం చూసిన ఆయన శిష్యులు ఆమెను గురించి ప్రభువుకి చెప్పినప్పుడు యేసయ్య ఆమె మంచము దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టి పైకి లేవనెత్తాడు. జీవము గల ప్రభువు చేయి తగలగానే ఆమె జ్వరము వదిలిపోయింది. వెంటనే ఆమె లేచి వచ్చిన వారికి ఉపచారం చేయసాగింది. దీనిని బట్టి పేతురు అత్త ప్రభువుని ఎరిగినందున ఆమె తన కుమార్తెను కూడా దేవుని యందు భక్తితో పెంచినట్లు ఇక్కడ మనం చూడగలుగుతాము. ఈ మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు వ్రాయబడి ఉంది. పౌలు గారు ప్రస్తావించిన పేతురు యొక్క భార్య విశ్వాసము ఏ స్థాయిలో ఉందో కూడా వాక్యము ద్వారా మనం గమనించగలుగుతామండి. పేతురు, అంద్రెయ ప్రభువుకు శిష్యులైన తరువాత వారు చేపల వృత్తి మానేసి గలిలయ నుండి కపెర్నహూమునకు వచ్చి అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువు కూడా సువార్త నిమిత్తము నజరేతుని విడిచిన తరువాత ఆయన బోధనలకు పేతురు, అంద్రెయ గృహాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. ప్రభువు పేతురు ఇంటిలోని పరలోక సువార్తను అనేక ఉపమానాలతో బోధించాడు. ప్రభువు పేతురు ఇంటిని బోధించటానికి ఏర్పాటు చేసుకున్న పేతురు భార్య ఏమీ ఇబ్బంది పడలేదు, అడ్డగించనూ లేదు. ఆ విధంగా యేసయ్య పేతురు ఇంటి నుండి సువార్త బోధిస్తూ వచ్చిన వారికి స్వస్థతలు కూడా కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ సంగతి ఆ ఊరి ప్రజలకు తెలిసింది. యేసు పేతురు ఇంటిలో పరలోకమును గురించిన సువార్త బోధిస్తూ ఉండగా ఇల్లంతా జనములతో నిండిపోయి ఉండేది. అలాగనే ఒక రోజున కొంతమంది మనుష్యులు
పక్షవాయువు గల ఒక రోగిని స్వస్థత చేకూర్చుకుంటానికి ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చి ఉండగా ఆ ఇంటిలో జనములు అమితముగా ఉన్నందున ఆ వచ్చిన వారు ఆ రోగిని యేసు దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి కూడా త్రోవ లేనందున అసలు వీలుపడలేదు. అప్పుడు వారందరూ ఆ ఇంటి లోపల ప్రభువు ఎక్కడ కూర్చున్నాడో చూసి దానిని బట్టి ఆయన ఉన్న చోట ఆ ఇంటి పైకప్పును తొలగించి ఆ రోగి మంచమును తాళ్లతో కట్టి పైనుండి ప్రభువు ముందర దింపారు. ప్రభువు పైనుండి తన ముందు దింపబడిన ఆ రోగిని దింపిన వారి విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి ఆ రోగితో మాట్లాడుతూ, కుమారుడా, నీ పాపములు క్షమింపబడ్డాయి అని రోగితో చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. ఈ మాటలు మార్కు శుభవార్త 2వ అధ్యాయం 3 నుండి 6 వరకు మనం చూస్తాము. అయితే ఆ ఇంటిలో జనములతో నిండి ఉన్న వారి కట్టుకున్న ఇంటికి పైకప్పు తీసిన ఆ ఇంటి యజమానురాలైన పేతురు భార్య మాత్రం ఏమీ అనుకోలేదు. ప్రభువు చేసే పరిచర్యకు ఎలాంటి ఆటంకము కూడా కలిగించలేదు. దీనిని బట్టి పేతురు భార్యకు ప్రభు పరిచర్య విషయంలో ఆ ఇంటిని గురించి కూడా ఏమీ పట్టించుకోలేదు. అంటే ఆమె అంతటి శ్రద్ధాభక్తులు ప్రభు పరిచర్య ఎందుకు కలిగి ఉంది అని ఈ మాటలను బట్టి చూస్తాము. ప్రభువు తన కుటుంబమును విడిచిన తరువాత తన తల్లి సహోదరులను ప్రభువును కలుసుకోవాలని వచ్చినప్పుడు వారు ఆ ఇంటిలో ప్రవేశించలేక బయట కూర్చుని ఉన్నారు. ఎందుకంటే ఇల్లంతా జనములతో నిండి ఉంది కనుక వారు లోపలికి ప్రవేశింపలేక వారు బయట దూరమున కూర్చుని ఉన్నారు. అంతలో అక్కడ ఉన్న వారిలో కొంతమంది వారిని చూసి ప్రభువుతో చెప్తూ, బోధకుడా, నీ తల్లి నీ సహోదరులు నీ కోసం వచ్చి బయట ఉన్నారు అని చెప్పారు. వారి మాటలు విన్న ప్రభువు ఆయన ముందు ఉన్న వారందరినీ కలిగి చూస్తూ, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుడైన నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి నా సహోదరుడు అని చెప్పాడు. ఈ మాటలు మార్కు శుభవార్త 3వ అధ్యాయం 31 నుండి 35 వరకు చూస్తాము. ప్రభువు సమస్త మానవుల పాప విమోచన కొరకు పరలోకం నుండి దిగివచ్చి దుష్టులతో సిలువ వేయబడి సిలువపై మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుత్థానుడై లేచిన తరువాత ఈ భూమిపై 40 రోజులు ఆత్మస్వరూపములో సంచరించాడు. 11 సార్లు శిష్యులకు కనిపించాడు. ఆ తరువాత ప్రభువు శిష్యులకు చెప్పిన విధంగా పరలోకమునకు వెళ్ళబోతూ శిష్యులతో ఈ విధంగా చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త విని నమ్మి బాప్తిసం పొందుకున్న వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్షింపబడతారు అని చెప్పి ప్రభువు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ప్రభువు పరలోకమునకు ఏతించిన తరువాత ఆయన చెప్పిన విధంగా శిష్యులందరూ సత్య సువార్త ప్రకటనకై దేశాలన్నింటికీ వెళ్ళి అన్ని ప్రాంతాలలో సువార్త బోధించడం మొదలుపెట్టారు. ఆ విధంగానే కేఫా అనే పేతురు కూడా తన భార్యతో కలిసి రోమా దేశం అనబడే ఇటలీ దేశమునకు వెళ్ళి అక్కడ దేవుని పరిచర్య చేయటం ఆరంభించారు. అయితే అప్పటి రోమా చక్రవర్తులకు యేసును దేవుడిగా చేసి చెప్పే శుభవార్త వారికి ఇష్టం లేకపోయేది. ఎందుకంటే దేవుడెవరు, మేమే దేవుళ్ళము అని వారికి వారే అనుకుని మమ్మల్నే మీరు పూజించండి అని వారిని బాధపరిచేవారు. అలాగా క్రీస్తుని వెంబడించిన వారినందరినీ ఘోరాతిఘోరంగా చంపివేసేవారు. అయినా క్రైస్తవులు భయపడకుండా రోమాలో సువార్త ప్రకటించేవారుగా ఉన్నప్పుడు వారంతా రోమా చక్రవర్తుల చేత ఎంతోమంది హతసాక్షులయ్యేవారు. ఆ విధంగానే పేతురు భార్యను కూడా సువార్త నిమిత్తము ఇద్దరిని చెరసాలలో వేశారు. కొంతకాలమునకు ఆనాటి రోమా చక్రవర్తి అయిన నీరో చక్రవర్తి పేతురు కన్నా ముందుగా పేతురు భార్యకు మరణశిక్ష వేస్తాము అని రాజసేవకుల ద్వారా చెరసాలలో ఉన్న పేతురుకు తెలియపరిచారు. ఆ మాటలు విన్న పేతురు దుఃఖించకుండా దేవుడిని కీర్తించాడు. ఆ సమయంలో పేతురుతో ఉన్న తోటి ఖైదీలు పేతురుతో మాట్లాడుతూ, నీ భార్యకు మరణశిక్ష జరపబోతుంటే దుఃఖించకుండా పాటలు ఎలాగా పాడగలుగుచున్నావు అని అడిగినప్పుడు పేతురు తన తోటి ఖైదీలతో మాట్లాడుతూ, సహోదరులారా, నా భార్య నాకంటే ముందుగా పరమ ప్రభువును చూస్తుంది అన్న ఆనందముతో ఆ దేవుని నేను స్తుతించుచున్నాను అని
పేతురు వారికి చెప్పాడు. ఆ తర్వాత తన ప్రియమైన భార్యతో కూడా, నీకు శిక్ష అమలు జరిపే ముందు ప్రభువును జ్ఞాపకం చేసుకో, తలంచుకో, ఆయన స్తుతించి ఆరాధించు అని ఎంతో ప్రేమతో భార్యకి చెప్పినట్లుగా చరిత్రలో వ్రాయబడి ఉంది. ఆ మరురోజు పేతురు భార్య క్రీస్తు సువార్త నిమిత్తము రోమా చక్రవర్తి నీరో ద్వారా హతసాక్షిగా మరణించి పేతురును వదిలి ప్రభు ఉండే పరలోకం చేరింది. ఈమెను గురించి మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 29 నుండి 34 వరకు, లూకా సువార్త 4వ అధ్యాయం 38 నుండి 41 వరకు వ్రాయబడి ఉంది. ఈమె కోపము, తొందరపాటు కలిగిన తన భర్త అయిన పేతురుకు వెన్నంటి ఉండి నెమ్మది గల స్వభావం నేర్పించి గొప్ప పరిచర్య చేయించింది. ఆ విధంగా పేతురుకు తన భార్య తోడుగా ఉండటం వలన ఆమె సహకారంతో ప్రభు పరిచర్య ఎనలేని విధంగా జరిగించాడు. అలాగా పేతురు చేసిన పరిచర్యలో పేతురు భార్య సహకారం ఎంతో దాగి ఉంది. వీరిని గురించి చరిత్రలో ఎంతో వ్రాయబడి ఉంది, కానీ ఈమె పేరు మాత్రం వ్రాయబడి ఉండలేదు. పేతురు భార్య మరణించిన కొంతకాలానికి నీరో చక్రవర్తి పేతురుకు కూడా సువార్త నిమిత్తము మరణశిక్ష అమలు చేశాడు. అప్పుడు పేతురు నీరో చక్రవర్తి సేవకులతో మాట్లాడుతూ, అయ్యలారా, నాకు యేసు ప్రభువులాగా సిలువ వేయవద్దు, నేను అందుకు పాత్రుని కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని కోరుకున్నాడు. వారు పేతురు కోరుకున్న విధంగానే సిలువ వేశారు. అయితే రోమాలో పేతురు సమాధి ఇప్పటికీ ఉందండి. ఇటలీలో పీటర్ స్క్వేర్ అనే ఒక గొప్ప స్తంభము నాటబడి ఉంటుంది. ఆ స్థలంలోనే మన మదర్ తెరిసా రోమ్ పోపు ద్వారా నోబెల్ బహుమతి పొందుకుంది. పీటర్ను మొదటి పోపుగా అభివర్ణించారు, సెయింట్ పీటర్ అని పిలిచారు. ఈ సెయింట్ పీటర్ సమాధి స్తూపము వాటికన్ సిటీ ఎదురుగా ఒక పెద్ద మైదానములో నిర్మించబడి ఉంది. దీనినే బాసిలికా సెయింట్ పీటర్ అని పిలుస్తారు. తన భార్య జ్ఞాపకాలతో ఎంతో పరిచర్య చేసి తన 62వ సంవత్సరాల వయసులో రోమాలో నీరో చక్రవర్తి ద్వారా హతసాక్షి అయ్యాడు. అయితే మనం గమనిస్తే దేవుని వాక్య నిమిత్తము ఎక్కడైతే ఎవరితో హతసాక్షులయ్యారో అదే రోమా చక్రవర్తి అయిన లాస్ట్ చక్రవర్తి కాన్స్టాంటినోపిల్ చక్రవర్తి ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ సువార్త ప్రకటించబడింది. సువార్త ఎక్కడ ద్వేషింపబడుతుందో అక్కడే విస్తరించబడుతుంది అన్న విధంగా కాన్స్టాంటినోపిల్ చక్రవర్తి ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ ప్రకటించబడింది. పేతురు భార్య కూడా రోమాలోనే సమాధి చేయబడింది. ఇంకా చివరిగా పేతురుని గురించి మనం కొన్ని మాటలను ధ్యానం చేద్దామండి. పేతురు ఒక మధ్య తరగతికి చెందినవాడు, కానీ పేదవాడు మాత్రం కాదు. పేతురుకు సొంత పడవ ఒకటి ఉండేది. ప్రభువు ముందుగా గలిలయ సముద్రములో వాక్యం ప్రకటించింది పేతురు పడవలోనే. ఈయన ప్రభువుకు పరిచయము అయ్యే నాటికి పేతురు వయస్సు 30 లేక 40 సంవత్సరాలు ఉంటాయని చరిత్ర చెప్తుంది. శిష్యులందరిలో పేతురు పెద్దవాడు కనుక పెండ్లైన వాడుగా ఉన్నాడు. ప్రభువు తన పరిచర్యలో భాగంగా కపెర్నహూముకు వెళ్ళినప్పుడల్లా పేతురు ఇంటి నుండే సువార్త బోధించేవారు. నజరేతు పట్టణానికి 25 మైళ్ళు దూరంలో ఉన్న బెత్సాయిదాలో పేతురు జన్మించాడు. అయినా పేతురు బెత్సాయిదాలో పుట్టిన కపెర్నహూములో ఇల్లు కట్టుకొని బెత్సాయిదాలోనే చేపలు పట్టుకుంటూ జీవితము కొనసాగించేవాడు. పేతురులాగా యాకోబు, యోహానులు కూడా జాలర వృత్తే కనుక వారు వీరు కలిసి చేపల వ్యాపారం చేసేవారు. పేతురును తన సహోదరుడైన అంద్రేయనే ముందుగా ప్రభువుకు పరిచయటం జరిగింది. ఆ తర్వాత ప్రభువే స్వయంగా గలిలయకు వెళ్ళి వారిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. అయితే పేతురుకు అంద్రేయ తమ్ముడో అన్నయ్యో చరిత్రలో వ్రాయబడి ఉండలేదు. పేతురు నివసించిన గృహము కపెర్నహూములో ఎప్పటికీ ఉంది. అయితే ఆ స్థలములోనే పేతురు ఇంటిని అలాగే ఉంచి రోమా చక్రవర్తులలో ఒకరైన కాన్స్టాంటినోపిల్ అనే చక్రవర్తి ఆ స్థలమందు ఒక గొప్ప చర్చిని నిర్మించబడటం మనం ఎప్పటికీ కపెర్నహూములో చూడగలుగుతాము. మొదటి చరిత్రకారుడైన జోసిఫస్
పేతురు గురించి మాట్లాడుతూ, పేతురు తూర్పు దేశాలలోని ప్రాంతాలతో పాటు బబులోని వెళ్ళి కూడా అక్కడ పరిచయం చేశాడని మొదటి చరిత్రకారుడైన జోసెఫస్ పేతురు యొక్క పరిచయం గురించి ఎంతగానో అభివర్ణించాడు. అంత్యొక పట్టణములో మొదటిగా సంఘమును స్థాపించింది పేతురు. పేతురు రోమాదేశము వెళ్ళకముందు ఈ అంత్యొక సంఘములో దాదాపు 7 సంవత్సరాలు ఆ సంఘమునకు బిషప్గా, పోపుగా సేవలందించాడు. అందుకనే ఇప్పుడున్న ఈ బిషప్పులలో పోపులందరిలో కూడా ఆనాటి పేతురు గారే మొదటి బిషప్గా, పౌలుగా పిలువబడ్డాడు, గుర్తించబడ్డాడు. ఆ తర్వాత రోమాదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలలో కూడా సువార్త ప్రకటించి మరలా రోమాదేశమునకు చేరుకున్నాడు. ఆ సమయంలోనే పౌలు గారు కూడా రోమాదేశానికి చేరుకున్నాడు. దుర్మార్గుడైన నీరో చక్రవర్తి ఉన్మాదముతో తానే రోమ్ నగరాన్ని తగలబెట్టించి పైశాచిక ఆనందం పొందుతూ ఈ నగరాన్ని క్రైస్తవులే తగలబెట్టారు అని, వారిని చంపించండి అని నీరో చక్రవర్తి రోమా సైనికులకు ఆజ్ఞాపించినందున వారు ముందుగా పౌలును అన్యాయంగా శిరచ్ఛేదనం చేయించి పేతురు కోరిక ప్రకారం తలక్రిందులుగా పేతురును సిలువేసి చంపించాడు. పేతురు జ్ఞాపకార్థంగా రోమాలోని సెయింట్ బాసలికాలో సెయింట్ పీటర్ అనే ఒక గొప్ప స్తూపము నిర్మించారు. ఆ స్తూపము క్రింద పేతురు ఎముకలు కొన్ని ఉన్నాయి. ఈనాటి వాటికన్ సిటీ ఆనాటి పేతురు ఎముకలపైనే కట్టబడిందండి. అయితే పేతురును ఇంతగా ఘోర మరణము వేయకముందు నీరో ముందుగా పేతురును, పౌలును జైల్లో ఉంచాడు. ఆ జైలు ప్రపంచమంతటిలో కన్నా ఘోరాతి ఘోరమైన జైలు. నీరో చక్రవర్తి పేతురును సంకెళ్ళు వేసి పడుకోవటానికి వీలు లేకుండా అలాగే నిలబడే విధంగా సంకెళ్ళు వేసి బంధించి కటిక చీకటిలో నిలువున బంధించారు. ఆ విధంగానే పేతురు ప్రభువును స్తుతిస్తూ ఆ కటిక చీకటిలో ఆ జైలులో పడుకోకుండా 9 నెలలు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ జీవించాడు. రోమా చక్రవర్తి అయిన నీరో వారిని ఎందుకు అంతగా బాధ పెట్టాడంటే, నీరో చక్రవర్తి దగ్గర మగు అనే పేరు గల మాంత్రిక విద్యలు కలిగిన గారడేవాడు ఒకడు ఉండేవాడు. వాడు తన కనికట్టు తంత్రములతో పైకి ఎగురుతూ అనేక గారడీ విద్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. అలాగా ఆ గారడీవాడు నీరు అండతో చక్రవర్తి ఎదుట అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అలాగే ఒక రోజున మగు అనే ఈ గారడీవాడు నీరో చక్రవర్తి యొక్క అనుమతితో రోమాదేశములో ఉండి కొలేషియం అనే స్టేడియంలో ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. గారడీవాడైన మగు చేసే ఈ ప్రదర్శనలు చూడటానికి అనేక మంది ఆ స్టేడియంకు వచ్చారు. ఆ కనికట్టు విద్య చూడటానికి వచ్చిన ప్రజలతో ఆ స్టేడియం అంతా నిండిపోయింది. ఈ ప్రదర్శన ఏమిటో చూద్దామని ఆ రోజున పేతురు, పౌలు గారు కూడా వెళ్ళారు. మగు అనే మాంత్రికుడు అనేక గారడీ విద్యలు వాళ్ళ ముందు ప్రదర్శిస్తూ పైకి ఎగిరి ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి చేరిన ప్రజలందరూ కూడా దేవుడు అంటే ఎవరో కాదు, ఈ గారడీవాడే దేవుడు అని వాని వైపు ఆకర్షితులై వీడి దేవుడు కాకపోతే ఇవన్నీ ఎలా చేయగలడు అన్నట్లుగా అక్కడ ప్రజలు ఉన్నారు. ఇదంతా చూస్తున్న పేతురు, పౌలు ఈ గారడీవాడు ప్రజలందరినీ సాతాను మార్గములో నడిపిస్తూ వారి ఆత్మను నశింపచేస్తున్నాడు అని అపవాది అయిన ఈ గారడీవాని మోసాలను అరికట్టించి ఈ ప్రజలకు ఆత్మరక్షణ కలిగించమని వేడుకుంటూ పేతురు, పౌలు అక్కడికక్కడే మోకరించి ప్రభువుకి ఎలుగెత్తి ప్రార్థించారు. ప్రజల ఆత్మల రక్షణ కొరకు వారు చేసిన ప్రార్థన విన్న ఆ పరమతండ్రి పైకి ఎగిరిన గారడీవాడు క్రింద పడేటప్పుడు విరగగొట్టి మళ్ళీ ఎగరకుండా చేశాడు. అలాగా మగు అనే ఆ గారడీవాడు మళ్ళీ ఎగిరి ప్రజలను మోసం చేయనీయకుండా ఆ పరమతండ్రి వాడి కాళ్ళు, ఎముకలను ఇరిగినట్లు చేశాడు. ఇది అంతా చూసిన అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే నీరో చక్రవర్తి పౌలును,
పేతురును అనేక మార్లు చెరసాలలో వేయించి ఉన్నాడు కనుక ఆయా సమయాలలో పౌలు పేతురుల యొక్క ప్రార్థనా జీవితమును దగ్గర నుండి చూసిన చెరసాల అధికారులు, సైనికులు, తోటి ఖైదీలు కూడా పేతురు పౌలు యొక్క జీవన విధానంను, వారు బోధించే సందేశములు విని వారంతా వారి బోధనలకు ఆకర్షితులై వారితో బాప్తిసం పొందుకొని ప్రభునందు రక్షింపబడ్డారు. ఈ సంగతి నీరో చక్రవర్తికి తెలిసినందున నీరో పేతురు పౌలుపై కక్షగట్టి మరలా 9 నెలలు సంఖ్యలతో బంధించి ఘోరాతి ఘోరమైన చీకటి జైలు గదులలో నిర్బంధించాడు. అయినా వారిద్దరూ ప్రభు పరిచర్య చేయటం మానలేదు కనుక వారిని బయటకు తీయించి వీరే మన రోమా నగరాన్ని తగలబెట్టారు అన్న నెపంతో వారిని చంపివేయించిన దుర్మార్గుడు ఈ నీరో చక్రవర్తి. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్న విధంగా దేవునిపై తిరుగుబాటు చేసిన నీరో చక్రవర్తి కుమార్తె ప్రభునందు రక్షణ పొందుకుంది. నీరో ఇంటిలో నుంచే రక్షణ సువార్త మొదలైంది. ఆమె ఎలాగా పొందుకుందంటే, ఆనాటి సమరయ స్త్రీ రోమాలో పౌలు పేతురు హత్య కావింపబడ్డారు అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఈ సమరయ స్త్రీ తన కుటుంబంతో పాటు సువార్త పరిచర్య నిమిత్తము రోమా పట్టణానికి చేరింది. ఈమెను కూడా నీరో చక్రవర్తి ఎంతో బాధించి ఆమె సహోదరులను చెట్టుకు ఉరివేసి చంపించాడు. అయినా సమరయ స్త్రీ మాత్రం ఆమె పరిచర్యను ఆపలేదు. ఆ సమయంలో నీరో కుమార్తె సమరయ స్త్రీ మాటలకు మారు మనసు పొంది ప్రభునందు రక్షింపబడింది. నీరో చక్రవర్తికి ఆమె ఒక్కటే కుమార్తె. ఆమె నీరో యొక్క 2వ భార్య కూతురు. ఈమె తనకు తగినట్లుగా ఎంతో సేవ చేసింది. ఆ సేవలోనే ఆమె కూడా ప్రభునందు హతసాక్షి అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి నీరో చక్రవర్తి తనకు తానుగా చంపుకొని ఇస్కరియోతు యూదాలాగా మరణించి నరకం పొందుకున్నాడు. ప్రభువు మరణానంతరము మొదటిగా సంఘాల స్థాపనకు మూలకారకుడగు పేతురు ప్రభువున్న కాలములో ప్రభు అంగీకారంతో నీటి మీద నడిచినవాడు. ఆ రోజులలో పేతురు చేసిన పరిచర్యకు పేతురును మొదటి బిషప్గా, మొదటి పోపుగా, సెయింట్ పీటర్గా అభివర్ణించారు. పేతురు దంపతులను, ఆయన కుటుంబాన్ని కూడా దేవుని ఆశీర్వాదం పొందుకున్నవారు అని కూడా అభినందించారు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా ఉందండి. మనం ఇంతవరకు పేతురుని గురించి, పేతురు భార్యను గురించి చరిత్ర ప్రకారంగా కొన్ని మాటలు విన్నాము. ఇప్పుడు వారికి కలిగి ఉన్న ఏకైక కుమార్తెను గురించి చరిత్ర ప్రకారంగా పండితులు చెప్పిన విధంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందామండి. పేతురు కుమార్తె పేరు పెట్రోనిల్లా. ఈమె చాలా సౌందర్యవంతురాలని, చాలా అందమైన యువతి అని వ్రాయబడి ఉంది. ఈమె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో ఉండేదని వ్రాయబడి ఉంది. ఈమె కూడా వారి తల్లిదండ్రులతో పాటే తిరుగుతూ ఉండేది. పేతురు భార్య మరణానంతరము పేతురు తన కుమార్తెను తీసుకొని పరిచర్యకు వెళుతూ ఉండేవాడు. అక్కడ అందరూ ఉన్నప్పుడు పరిచర్యలో అనుకోని విధంగా పెట్రోనిల్లా ఉన్నపాటున పడిపోయి అనారోగ్యమునకు గురి కాబడింది. అక్కడికి చేరిన వారంతా పేతురుతో మాట్లాడుతూ, పేతురు, యేసు నామములో నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావు కదా, మరి నీ కుమార్తె కొరకు కూడా ప్రార్థించి ఆమెను స్వస్థపరచవచ్చు కదా అని అక్కడికి చేరిన వారందరూ అడిగినప్పుడు పేతురు వారి మాటలు విని యేసునామములో అతని కూతురు కొరకు ప్రార్థించాడు. వెనువెంటనే పేతురు కుమార్తె స్వస్థత పొందుకొని అక్కడ చేరిన వారికి అందరికీ సపర్యలు చేసింది. అలాగా జరుగుతున్న రోజులలో నీరో చక్రవర్తి ద్వారా పేతురు కూడా హతసాక్షి అయ్యాడు. పేతురు మరణానంతరము ఆయన కుమార్తె ఒంటరిగానే మిగిలిపోయింది. కానీ ఆమె చేసే పరిచర్యను మాత్రం మానలేదండి. ఆమె పరిచర్య చేసే సమయంలో రాజుల వంశమునకు చెందిన అధికారులలో ఒకరైన ఫ్లాకస్ అనే వ్యక్తి ఆమెను చూసి ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. పేతురు కుమార్తె అయిన పెట్రోనిల్లా దగ్గరకు వచ్చి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అనే ఫ్లాకస్ అడిగాడు. అప్పుడు ఆమె, నాకు కొంత వ్యవధి కావాలి, 3 రోజుల సమయం ఇవ్వమని అడిగింది. అందుకు ఫ్లాకస్ సమ్మతించాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి ఈ పెండ్లి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించింది.
ఈమెను ఇష్టపడిన ఈ ఫ్లాకస్ అనే వ్యక్తి దేవుడిని ఎరుగని అన్యుడు కనుక దీని నిమిత్తము ప్రభువుకి ప్రార్థించి, దేవా, ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగించు ప్రభువా అని ప్రార్థించింది. ఈమె ఇచ్చిన 3 రోజులు గడువు పూర్తయిన తరువాత రోమారాజు వంశమునకు చెందిన అధికారి అయిన ఫ్లాకస్ మంది మార్బలంతో విలువైన సిరి సంపదలతో ఆమెను వివాహం చేసుకోవాలన్న కోరికతో వచ్చి పేతురు ఇంటి ముందు ఆగాడు. ఆమె ఎంతటికి బయటకు రానందున ఫ్లాకస్ ఇంటి లోపలికి వెళ్ళి ఆమె చూసినప్పుడు ఆమె మంచం మీద మరణించి ఉండటం చూశాడు. ఫ్లాకస్ ఆమెను ఎంతో ఇష్టపడినందున ఆమె మరణాన్ని బట్టి చాలా వేదన చెందాడు. పెండ్లి కొరకు తెచ్చిన ధనముతో ఆమె సమాధి కార్యక్రమాలన్నీ చేసి సమాధికి ఖర్చు పెట్టి ఆమెకు సమాధి పూర్తి చేసిన తర్వాత బాధతో తిరిగి వెళ్ళాడు అని చరిత్రలో ఈ మాటలన్నీ వివరంగా వ్రాయబడి ఉంది. ఏ విధంగా అయినా ప్రభు శిష్యుడైన పేతురు, ఆయన భార్య, కుమార్తె అయిన పెట్రోనెల్లా ముగ్గురు కూడా దేవుని కొరకే జీవించారు. పేతురు భార్య దేవుని కొరకు హతసాక్షులైతే వారి కూతురు దేవుని ధ్యానములోనే మరణించింది. ఈ లోకరీత్యా వీరు వేరువేరుగా మరణించిన పరలోకములోని ప్రభు సన్నిధిలో ముగ్గురు కలిసి ఉంటారు అని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ సంఘటన పేతురు మరణించిన 34వ సంవత్సరంలో జరిగింది. అంటే క్రీస్తు శకము 98వ సంవత్సరంలో జరిగిన సంఘటనగా చరిత్రలో వ్రాయబడి ఉంది. మనం ధ్యానించిన ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో లేవు కదా అని కొందరికి అనిపిస్తుంది. అయితే మొదటి చరిత్రకారుడైన జోసిఫస్ అనే యూదుడు క్రీస్తు శకము 1వ శతాబ్దములో అప్పుడు జరిగినవన్నీ సంఘటనలన్నీ ఒక గ్రంథంలో వ్రాసి ఉంచినందున మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ఈ మాటలను విన్నవారు హూ ఈజ్ ద సెయింట్ పీటర్ డాటర్ అని మనం గూగుల్లో గనక సెర్చ్ చేస్తే ఈ పెట్రోనెల్లా గురించి అన్ని విషయాలు వివరంగా మనము తెలుసుకుంటామండి. అయితే ఈమె మరణం విషయంలో అనేక రకాలుగా చెప్పుకుంటారు. కానీ ఏది ఏమైనా పేతురుకు పెట్రోనెల్లా అనే కుమార్తె మాత్రం ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఈమె కూడా సెయింట్ పెట్రోనెల్లా అని పిలిచారు. ఈమెను సంవత్సరానికి ఒకసారి 31వ తేదీన జ్ఞాపకం చేసుకుంటారు. ఈమె కూడా తన తల్లి తండ్రి లాగానే రోమా దేశంలోనే మరణించింది, అక్కడే పాతిపెట్టబడింది. ప్రభువు శిష్యుడైన సెయింట్ పీటర్ కుమార్తె అయిన సెయింట్ పెట్రోనెల్లా అని సంవత్సరానికి ఒకసారి మే 31వ తేదీన జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పటి వరకు మనం లూకా గారు వ్రాసిన అపొస్తలుల గ్రంథమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నామండి. అయితే క్రిస్మస్ దగ్గర పడింది కనుక ప్రభువు పుట్టుకను గురించి, ఆయన యందు పరమ తండ్రికి ఉన్న ప్రణాళికా సంకల్పమును గురించి 2 మెసేజ్లు వినిన తరువాత మరలా అపొస్తలుల గ్రంథంలో వ్రాయబడిన పరిశుద్ధుడైన స్టెఫను గురించి ధ్యానం చేద్దామండి. హల్లెలూయా, ఆమెన్. ఇందుకుగాను వచ్చే ఆదివారం న్యూ క్రిస్టమస్ మెసేజ్ పార్ట్ 1 ఇందామండి.